గోధుమ పిండి పూర్ణం బూరెలు తయారు చేయ విధానం. ముందుగా శనగపప్పుని ఉడికించుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లో వేసి కొంచెం సోంపు పొడి, యాలకుల పొడి, అలాగే తురిమిన బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. దీంట్లో తేమ ఎక్కువగా ఉందనిపిస్తే కొంచెం మురమురాల పొడి చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, చిటికెడు సోడా వేసి కలిపి నూనె కూడా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసి దోస పిండిలా కలుపుకోవాలి. మనం చేసుకున్న ఈ శనగపప్పు ఉండలను ఈ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ పూర్ణం బూరెలు.